బ్యాక్ టు ది ఛానల్. నంద్యాల టు కన్యాకుమారి రైడ్లో డే 7. మనం ప్రజెంట్ వచ్చేసి చెన్నైలో అయితే ఉన్నాం. మా బాగుంది వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళైతే మా బాగుంది వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న మన ఫ్రెండ్స్ అనుకోండి. హాయ్ చెప్పండి. ఈయన అయితే ఫేమస్ చేస్తాం. ఆయన వచ్చేసి ఆదిత్య, ఈయన పేరు వాల్తేరు వీరయ్య, ఈయన పేరు పరమేశ్. ఈయన తెలుసు కదా, మనోజ్ తెలుగు లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఛానల్ని. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం బీచ్కి. యోయో అంటున్నాడు ఆదిత్య బ్రో. రైట్ చెలుగో రైట్. ఇప్పుడే రోడ్ నుంచి అయితే కిందికి వచ్చినాం. చూస్తున్నారు కదా, ఈ బండి అయితే తీసుకుతున్నాం. మా బాగుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే బండి ఇప్పించిండు. అయితే ఇప్పుడైతే స్టార్ట్ కావాలా చూపిస్తా ట్రాఫిక్లో అందుకంతా. మేమైతే స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ ఉంది. రైట్ గాయ్స్, ఇప్పుడైతే వచ్చేసిన బీచ్కి అయితే. వీడైతే మన బండి పార్కింగ్ ఫీజు తీసుకునేటువంటి. ఏం బ్రో ఎట్లా అనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ టైం వచ్చా బీచ్కి. చాలా ఎక్సైట్మెంట్గా అండి, ఎలా ఉంటుందని చూద్దాం. ఇప్పుడైతే ఎంటర్ అవుతుంది. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఇక్కడ పార్కింగ్కి 20 రూపీస్. బండి నెంబరు, మొబైల్ నెంబర్ తీసుకున్నారు. ఆన్లైన్లో కట్టేసాము. ఇంకా ఇక్కడ నుండి బీచ్ వచ్చేసి కిలోమీటర్ ఉంది. అంటే బ్యాక్ సైడ్ చాలా లాంగ్లో ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. షాప్ దగ్గర అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాము. బాటిల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అంట. కూల్ లేదు, ఏం లేదు. ఇంకా ఏం చేస్తావు, ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లకే కొనగాలి. మన ఎంఆర్పి రేట్లు అడిగితే వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. ఓకే, వాటర్ తాగి ఇంకా స్టార్ట్ అవుతాం. మీకు బీచ్ కానొస్తుందా? మనం వచ్చేసి చెన్నై మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. చూడండి వెనకలు అయితే హోటల్స్ అందుకు ఉన్నాయో చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. ఏం తీసుకోవాలనుకున్నా. వాటర్ అయితే చాలా లోపలికైతే ఉన్నాయి. లోపలికైతే వెళ్తున్నాం. చూడండి అంత ఇసుక అయితే ఉంది. టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. ఇప్పుడైతే వచ్చేసినాం. చూడాలా, ఎవరైతే లేరు. బీచ్ అయితే ఖాళీగా ఉంది. ఏమో ఈవినింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. గాయ్స్, ఇప్పుడైతే ఎంటర్ అయ్యాం బీచ్ దగ్గరికి. వాటర్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చినాం. చూడండి బీచ్ అయితే మామూలుగా లేదు. బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, వాటర్ అయితే హెవీగా ఫ్లో అవుతున్నాయి. అలలు అయితే తన్నుకుంటూ పోతున్నాయి. చల్ల గాలి అయితే తోలుతుంది.
అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత ఫోర్స్గా అయితే దొక్కుతున్నాయి అలలు అయితే. బ్రో అయితే కొంచెం అయితే భయపడుతున్నాడు, వాటర్ దొక్కు అవుతాయని లోపలికి. బ్రో అయితే లోపల కొని భయపడుతున్నాడు. ఇప్పుడైతే వెళ్తున్నాడు, చూసుకోవచ్చు. తగిలా ఇక్కడైతే హార్స్ యాక్టివిటీస్ గురించి ఉన్నాయి. ఆయన అయితే అడుగుతున్నారు ఎక్కుతారా అని చెప్పేసి. ఆల్రైట్ గాయ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఛత్రపతి చెంబు అంటారు దీన్ని. ఛత్రపతి మూవీలో వాడింది ఈ చెంబే. చూసుకోవచ్చు అలలు అయితే హెవీగా ఉన్నాయి. అందరూ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు, అందులో పాటు మేము కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. బ్రో అయితే వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడైతే ఎలుకలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడే ఇంతవరకు అయితే మేము కొంచెం నీళ్ళలో పోయి వచ్చినాము. నీళ్ళలో బీభత్సంగా ఎంజాయ్ చేసినాం గాయ్స్. మామూలుగా లేదా, కథ వేరుంటుంది బీచ్కి వస్తే. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి కథ వేరుంది. ఎవరైతే రాలేదు, మేము ఇద్దరం అయితే వచ్చాం. ఇక్కడైతే ఆర్ట్ సైడ్ ఉంది, చూసుకోవచ్చు. వెనుక పక్క ఆర్ట్ సైడ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా, ఎంతో అయితే అడగలేదు మేము. వెనుక సైడ్ చూస్తున్నారు కదా, బీభత్సంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడైతే ముందరైతే రాళ్ళు ఉన్నాయి, అక్కడికైతే ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాము. మమ్మల్ని మీరు మా ఫొటోస్ చూస్తారంటే మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద అయితే ఇస్తాను. బ్రో ఇన్స్టాగ్రామ్ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. బ్రో నీ ఇన్స్టాగ్రామ్ ఏంటి? మనోజ్ తెలుగు బ్లాగ్స్ అంటే అది బ్రోది ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంత చేస్తున్నావు బా, సబ్స్క్రైబ్ చేయండి. అదొక్క బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి కామెంట్ చేస్తే అయిపోతుంది కదా, ఏముంటుంది. మాకేం లక్షల సబ్స్క్రైబర్లు ఏమి వద్దయ్యా. ఓన్లీ మీరు చూసేటట్లు ఒక 10 మంది చూస్తే అందులో 2 సబ్స్క్రైబ్ చేసినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. Wanna be with you, you know it's true. What can I do? It's you, it's you. ఓకేనా? ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసి సముద్రంలో దొరికే శంఖాలు ఉంటాయి కదా, అవి ఇక్కడ అమ్ముతున్నారు. వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయో, కాస్ట్ కూడా కనుక్కొని అడుగుదాము. చూడండి గాయస్, ఇక్కడైతే ఉన్నాయి షాప్ దగ్గర. ఇక్కడైతే బ్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పు బ్రో. బ్రో ఏంటో చెప్పు. ఎంతనా? స్టార్ ఫిష్ గాయస్ చూసుకోవచ్చు. ఇక్కడైతే సీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి ఎంత అడుగు బ్రో. ఫిష్ వచ్చేసి తెలియదు ఎంతనో. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడైతే నేనైతే కంకి తీసుకున్నాను. అయితే అదేంటి పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. ఇంకా తినేసి 2 సేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ అయితే దిగాల. ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతాం. మాకు కూడా వర్క్ ఉంది, కొన్ని తీసుకుంటేటండి యాక్సెసరీస్. వెళ్ళిపోయిన తర్వాత చూపించిన ఎంజాయ్ అయితే బాగా చేసినాం. మీరైతే ఎక్స్పీరియన్స్ కావాలా అందరూ వచ్చి. ఎంత బాగుందో కూర్చున్న కానీ వ్యూ మామూలుగా లేదు కదా బ్రో. మామూలుగా లేదు, బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మీరు కూడా మీకు దగ్గరలో బీచ్ ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ పోయి ఎంజాయ్ చేయండి. అనేది ఒకటే లైఫ్ కాబట్టి ఎంజాయ్ చేయాలా. మామూలుగా చెప్పలే బ్రో. అయితే కొటేషను బ్రోని ఇన్స్పిరేషన్ తీసుకుని మీ ఊర్లో బావులు చెరువులు ఉంటే పోయారు ఈత రాకుండా. బీచ్లో వచ్చి ఎంజాయ్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, బాగానే ఎంజాయ్ అయితే చేయరు. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గైస్, టైం వచ్చేసి 4:30 అయితే అయింది. ఇప్పుడైతే మంది అయితే అందరూ వస్తున్నారు చూడండి బీచ్ లేక. అయితే పొద్దున అయితే ఎవరు లేరు మేము వచ్చేటప్పుడు. ఇప్పుడైతే అందరూ అయితే చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. చెప్పు బ్రో. ఫుల్ ఎంజాయ్ చేసినాము. స్లో మోషన్స్ వీడియోలు, ఇంకా సినిమాటిక్ వీడియోస్ అన్నీ తీసాము. అన్ని క్లిప్లు అయితే హైలైట్ వచ్చాయి. ఈ వీడియో చూడండి, సూపర్గా ఉంటుంది. అయితే కంటిన్యూ అయితే చేస్తాం. ఇంకొక ½ అవర్ ఉండేసి వెళ్ళిపోతాం. ఇంకా సో గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయితే అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈవినింగ్ టైము. అందరూ అయితే వస్తున్నారు. ఈ
ఇప్పుడైతే సినిమాటిక్ లెవెల్ అయితే చంపినాడు బ్రో అయితే. ఇంకా అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మేము కూడా వెళ్ళిపోతాం. మాకు వర్క్ ఉంది, వేరే తీసుకోవాల్సింది ఉంటాయి. ఇప్పుడైతే ఈవినింగ్ టైం బట్టి అందరూ వస్తున్నారు. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము, ఎవరైతే రావట్లేదు. వీడియో అయితే ఇక్కడతో స్టార్ట్ చేయను, ముందర ఏమేమి జరిగేది చూపిస్తాం. సో గైస్ ఫైనల్లీ అయితే మేము రూమ్కి రిటర్న్ అవుతున్నాం. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము బీచ్లో. ఫస్ట్ టైము బీచ్కి వచ్చినాం కాబట్టి మాటల్లో చెప్పలేకపోతున్నాం, కానీ చాలా మంచిగా అనిపించింది. అదిగాక ఇక్కడ వాటర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. వాటర్ అయితే కొంచెం ఉప్పుగా ఉన్నాయి. మీరు ఎవరైనా బీచ్కు వెళ్ళకుండా ఇంతటి వరకు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం వచ్చినా కానీ ఎంత ఎంజాయ్ చేసినా అంటే అంత ఎంజాయ్ చేసిన, చాలా బాగుంది ఫ్రెండ్స్. లైవ్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే ఎంజాయ్ చేయలేరు మా వీడియోలు చూసినా. ఐ హోప్ మీరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఒకవేళ మీరు వెళితే మీ ఎక్స్పీరియన్స్ని మా వీడియో ద్వారా కామెంట్లు అయితే చెప్పండి మాకు. ఓకే గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం ఇంకా ఎండ్ కాలేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెండ్స్ని మళ్ళీ పరిచయం చేస్తా. ఆల్రైట్ గైస్, ఫైనల్లీ అయితే మేము ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వచ్చాము. కిందికి వస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మేము మా ఫ్రెండ్స్ని చూపిస్తాం. చూడండి, చెన్నైలో అయితే హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ ట్రాఫిక్ దాటుకొని వచ్చేలోపు 1.5 hours కాబట్టింది. ఇప్పుడైతే రూమ్ దగ్గరకు వచ్చినాము. రోజు చెప్పినట్టు పోతాం, రూమ్లో పోయి మా వాళ్ళని చూపిస్తాం. ఫ్రెండ్ రూమ్ వచ్చేసి ఇదే. ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను చూడండి. అందరు చదువు బిడ్డలే, ఆ బ్రో చూడండి ఎట్లా చదువుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు ఈ బ్రో. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం బ్రో, బాగా బీచ్లో మేము. ఇంకో బ్రో కాని రాకున్నాడే, బ్రో అయితే కాలేజీకి వెళ్ళొచ్చి సినిమా వస్తున్నాడు బాగా. ఇంకా ఇద్దరు ఉండాలి.